యోనాకు వచ్చిన తలంపు ఏంటంటే, నన్ను దేవుడు నినివేకి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళను, కానీ ఇక్కడే ఉంటే దేవుడు పదే పదే నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను పదే పదే గుచ్చుతాడు. నినివేకి వెళ్ళమన్నాగా, ఎలవేంటి, ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తావు అని నన్ను పదే పదే గుచ్చుతాడు. కాబట్టి యెహోవా సన్నిధి వద్దు, యెరూషలేము వద్దు, యోధా వద్దు, ఇజ్రాయేల్ వద్దు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. లెట్ నాట్ గాడ్ కన్విన్స్ మీ ఎనీమోర్. దేవుడు ఇక నన్ను కన్విన్స్ చేయకూడదు, దేవుడు నన్ను ఇక గుచ్చకూడదు, దేవుడు నా మనస్సాక్షిలో నాతో మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడేటువంటి ఈ నేలను విడిచి నేను వెళ్ళిపోతానని యొప్పేకు వెళ్ళి 3000 కిలోమీటర్ల అవతల ఉన్న తర్షీషుకు టికెట్ కొనుక్కొని ఓడెక్కాడు. అంటే ఇతడు యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు. యెహోవా స్వరము ఇక వినబడకుండునట్లుగా వీలైనంత దూరం వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. చాలాసార్లు క్రైస్తవ సహోదరులు సహోదరులు, రక్షించబడి మారు మనసు పొందినటువంటి క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారంటే, వారి జీవితంలో దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడతాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది ఎంచుకో, ఇది ఎంచుకోవద్దు. అలా మాట్లాడినప్పుడు ఆ పురుషుడికి, ఆ స్త్రీకి, ఆ యవ్వన సహోదరుడికి, ఆ యవ్వన సహోదరికి అది నచ్చదు. దేవుడు చెప్పింది చేయడం ఇష్టం ఉండదు. దేవుడు ఒకటి చెబితే వాళ్ళకి వేరేది చేయడం ఇష్టం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక బైబిల్ని తెరవటం ఆపేస్తారు. ఎందుకంటే బైబిల్ని తెరిస్తే దేవుడు మాట్లాడతాడు. జీవము కలిగిన దేవుడు, నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. ఏంటయ్యా, అది చేయమన్నా కదా, ఎందుకు చేయటం లేదు, అది ఎంచుకోమన్నా కదా, ఎందుకు ఎంచుకోవట్లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే బైబిల్ని చదవడం తగ్గించేస్తారు. అంతేకాదు, చర్చిలో వారి పైన ఉన్నటువంటి ఆత్మీయ సహోదరుల్ని కలవటం మానేస్తారు. ఈ స్పిరిచువల్ మెంటర్స్ వీళ్ళని పదే పదే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తెలివైన యవ్వనస్తులు ఏం చేస్తారంటే, ఆ మెంటర్కి కనిపించుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే చర్చకు వస్తారు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఆ అన్నను కలిస్తే, ఆ అక్కను కలిస్తే పదే పదే అడిగిద్ది, దేవుడి చిత్తం చేస్తున్నావని అడుగుతారు. కాబట్టి నేను దూరంగా ఉంటాను. అంటే దేవుడు నన్ను మాట్లాడేటువంటి స్థలాలకు వెళ్ళను. పాస్టర్కి దూరం మెయింటైన్ చేస్తారు, పాస్టర్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, పాస్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే పాస్టర్ దగ్గరికి వెళితే పాస్టర్ అంటాడు, అమ్మా దేవుడి చిత్తం చేస్తున్నావా, అయ్యా దేవుడు నీకు చెప్పాడు కదా, నువ్వు ఎందుకు చేయటం లేదు, దేవుని మార్గంలో ఉన్నావా అని అడుగుతూ ఉంటారు, నన్ను గుచ్చుతూ ఉంటారు. నా హృదయమును పదే పదే దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరూ నా హృదయాన్ని దేవుడి వైపు తిప్పడానికి వీల్లేదు, ఎవ్వరూ నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఇక దేవుడి మాట నేను వినను, నేను నిర్ణయం చేసుకున్నాను, నేను నినివే వెళ్ళను, నేను తర్షీషు వెళ్తా, నేను డిసైడ్ అయిపోయాను, నేను నిర్ణయం చేసుకున్నాను, నో టర్నింగ్ బ్యాక్ అని పాడుకుంటా ఓడెక్కాడు. ఎవరు? యోనా ఓడెక్కేశాడు.